కాబట్టి నామినేషన్లో ఉంటే జై జెండాపై కవరేజ్ అయ్యేవాడు. కాబట్టి దీన్ని బట్టి నేను చెప్తున్నాను, దాన్ని ఒక అనలైసిస్గా మార్చుకుంటే మనోడు అవినాష్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ కాబట్టి ఒకవేళ కంటెంటర్ అయిపోయాడు కదా, కంటెంటర్ అవడం వల్ల కొంచెం చూస్తున్నారని నా అభిప్రాయం ఒక రకంగా చెప్పాలంటే. కానీ నామినేషన్స్లో కంటెంటర్ రేస్లో లేకుండా ఉంటే, టాప్ 5లో లేకుండా ఉంటే ఖచ్చితంగా రోహిణి కన్నా ముందు అవినాష్ వెళ్ళేవాడు. రేస్లో టాప్ 5కి వచ్చాడు. సో దీన్ని అతను యూటిలైజ్ చేసుకుని టాప్ 2కి టాప్ 3కి వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే కదా టాప్ 5లో ఉంటాడు? ఓకే, మనోడు ఆట తీరు కూడా బాగానే ఉంటుంది, కామెడీ ఒకటే కాదు, మీరు ఆట కూడా చూడండి. కానీ నబీలు, గౌతమ్ అండ్ నిఖిల్ వీళ్ళకంటే కొంచెం తక్కువే ఉంటారు గేమ్ విషయం. ఎందుకంటే వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఆడతారు. ఇప్పుడు నబీల్ ఉన్నాడో అందరికంటే బాగా ఆడతాడు, అతని గురించి సరిగ్గా చూపించట్లేదుగా. మనకు అసలు పాజిటివిటీ అనేది క్రియేట్ చేయట్లే. నబీల్ మీద అసలు ఎవడు కూడా పాజిటివ్ క్రియేట్ చేయట్లే. మీరు గమనించండి, వాడు ఎంత ఎఫెక్ట్ పెడతాడు గేమ్స్కి. కానీ మాట్లాడే విధానం కానీ బ్యాక్ పిచ్చింగ్ లేకుండా, ఫూలిష్నెస్ లేకుండా ప్లెయిన్గా పర్ఫెక్ట్గా మాట్లాడే వ్యక్తి నబీల్. లేదు నబీల్ బజ్ లేదు లోపల. ఒక గౌతమ్ నిఖిల్ మీద పడిపోయారు జనం అంతా. నబీల్ అంతకుముందు పృథ్వీతో పెట్టుకున్న ఇది దానివల్ల అయి ఉండొచ్చు, వెళ్తా మనోడు 0 చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు మనోడు. ఇప్పుడు లాస్ట్ మినిట్లో పృథ్వీతో ఎక్కువగా మనోడు సన్నిహితంగా ఉండడం వల్లే మనోడికి కొంచెం ఫాలోయింగ్ అనేది తగ్గిందేమో అని నా అభిప్రాయం. నిజంగా ఒక రకంగా చూస్తే మీరు అన్నట్టుగానే అదే జరిగిందేమో అనిపించింది. కానీ ప్రూవ్ చేసుకుంటున్నాడు, కానీ లోపల మరి ఎడిటింగ్ ప్రాబ్లమో లేకపోతే వీళ్ళ ప్రాబ్లమో తెలియదు. కానీ నబీల్ని మట్టికి ఎప్పుడు కూడా అసలు నబీల్ని మైండ్లో లేకుండా చేస్తున్నారు. ప్రేరణని బాగా హైలైట్ చేస్తున్నారు. అర్థమైందా? ఈ రేసులో కప్పు కూడా గెలిచేసిన ఆశ్చర్యపోవాలి నిజంగా. నిన్న ఓంకార్ అని వచ్చి ఏం చెప్పాడు? ఓంకార్ అని వచ్చి అందరు కూడా ఫ్లవర్ ఇస్తే అసలు ఆయన ఏ పర్పస్ మీద వచ్చాడు చెప్పండి ఫస్ట్ మీరు. జోడీ, స్మార్ట్ జోడీ ప్రమోషన్ పర్పస్ వచ్చాడు ఆయన. ఆ ప్రమోషన్ పర్పస్ 7 ఫ్లవర్లు ఇచ్చుకొని వచ్చాడు. 7 ఫ్లవర్లలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ట్యాగ్ లైన్ ఇచ్చాడు. ఆ ట్యాగ్ లైన్ లో ఎవరైతే ఆ జోడీ గురించి మాట్లాడారంటే నా ఉద్దేశ ప్రకారం ఆయన వచ్చిన పర్పస్ ని ఫుల్ఫిల్ చేసింది ఒక్క నబీలే. ఏం చెప్పాడు? నువ్వు దొంగవా అన్నాడు. ఏం చేస్తావు నువ్వు దొంగ క్యారెక్టర్ లో ఉండంటే స్మార్ట్ జోడీకి వచ్చి ప్రజలందరూ మనసులు దోచుకుంటా అన్నాడు. వాడికి కావాల్సిందే దానికోసం వెళ్ళాడు లోపలికి ఓంకార్ అన్న. అసలు ఆ మాటే ఎవడో చెప్పలేదు లోపల. ప్రతి ఒక్కరు కూడా ఎవరి యాటిట్యూడ్ వాళ్ళు చూపించుకున్నారు, కానీ ఆ క్యారెక్టర్లతో ఒక జోడీని యాడ్ చేయలేదు కదా. ఆ ఒక్క విషయంలో మీరు అర్థం చేసుకోండి, ఎవరో మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు, ఎవరు తెలివిగా ఆలోచిస్తున్నారని. నాకు తెలిసి నబీల్ నాకు చాలా హీరో అనిపించాడు నిన్న ఆ టాస్క్లో. కానీ కట్ చేస్తే మన ఓంకార్ అన్న ప్రేరణనే స్మార్ట్ జోడీకి రావాలని ప్రపోజల్ పంపించేసాడు ఆల్రెడీ. మీరు హౌస్ నుంచి బయటకు రావడమే స్మార్ట్ జోడీకి రావాలని ప్రపోజల్ పంపించేశారంటే విన్నర్ ఎవరో మీకు అర్థమవుతుందా? అర్థమైందా? ఎస్, ఖచ్చితంగా ప్రేరణని విన్నర్ చేద్దామని సత్త విధాలా ట్రై చేస్తున్నారు. లాస్ట్ మినిట్ లో ఏమన్నా మారే అవకాశం ఉంది. నిఖిల్ గానీ గౌతమ్ గానీ వెళ్ళే అవకాశం లాస్ట్ మినిట్ లో. మాక్సిమం బిగ్ బాస్ కాన్సన్ట్రేషన్ మొత్తం ప్రేరణ మీదే ఉంది. ప్రేరణని విన్నర్ చేయాలని నిన్న ఓంకార్ అన్న మాటల్లోనే అర్థమైంది. మీరు హౌస్ నుంచి బయటకు రాగానే నా స్మార్ట్ జోడీలోకి రావాలి అన్నప్పుడే మీకు అర్థం కావాలి. ఎవరిని ఇన్వైట్ చేయకుండా అంతమంది కంటెస్టెంట్స్ లో ఒక ప్రేరణకే స్పెషలైజేషన్ ఇచ్చాడంటే లైట్ తీసుకున్నాడంటే ఆల్రెడీ విష్ణుప్రియని అందరూ లైట్ తీసుకుంటారు కానీ అది వేరే విషయం. ప్రేరణ అనే పర్టికులర్ గా చేశాడంటే అక్కడ ఈసారి లేడీ విన్నర్ చెయ్యాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. కానీ లాస్ట్ లో తారుమారే అవకాశం ఎందుకుందంటే ఈవిడ ఆల్రెడీ ఫ్లిప్పింగ్ లో మహారాణి కాబట్టి ఈ మహారాణిని ఫ్లిప్పింగ్ లో తప్పించవచ్చు. ఆ ఫ్లిప్పింగ్ ఓట్స్ వల్ల ఏమన్నా విన్నింగ్ రేస్ నుంచి వద్దులే అండ్ డిసిషన్ చేంజ్ అవ్వచ్చు. ఒక 3-4 డేస్ లో 3-4 ఎపిసోడ్ లోని ఫిక్స్ అవుతారు. మాక్సిమం స్టార్ మావల్ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ప్రేరణని విన్నర్ చేయాలి. ఖచ్చితంగా మనకు కనబడింది. రాత్రి నాకు ఫిక్స్ అయ్యాను కూడా. గౌతమ్ కృష్ణ ఎందుకు పెట్టి మేపుతున్నారు లోపల అంటే లైక్ మేపుతూ ఏం లేదు, నువ్వు భలేకుంటున్నావు. వీళ్ళిద్దరూ కూడా ఫైట్లు అవుతున్నాయి చూడు. వీళ్ళకి మైనస్లన్నీ కూడా చూపిస్తారన్నమాట. ప్రేరణ ఈజ్ గుడ్, నిఖిల్ అండ్ గౌతమ్ ఈజ్ బ్యాడ్. అర్థమైందా? ఈ రకంగా పోర్ట్రేట్ చేస్తారు వీళ్ళిద్దరిని, ప్రేరణ కొప్పించేస్తారు. ఇంతే జరిగేది. ఏ ఎడిటింగ్ కూడా చాలా మంది నిఖిల్ అంటారు కదా. నిఖిల్ కున్న ఫాలోయింగ్ మామూలుగా లేదు. నిఖిల్ ని దాటి ఉన్నదే గౌతమ్ కి. మీకు అసలు విషయం అర్థం కాదు. గౌతమ్ డే 1 నుంచి నిఖిల్ కాపాడుకుంటూ ఇప్పుడు ఫస్ట్ నుంచి ఉన్నాడో యాటిట్యూడ్ పరంగా. మనోడు ఏంటంటే లాస్ట్ డేస్ లో అసలు రూపం బయటెట్టాడు, మాస్క్ తీసాడు. అదేదో ముందు నుంచి తీస్తే అయిపోయేది. ముందు నుంచి గ్రూప్ గేమ్ ఆడి వచ్చి ఇప్పుడు ఏదో మాస్క్ తీసి ఆడుతున్నాడు. కానీ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారని చెప్పొచ్చు. నిఖిల్ ని బాగా ఇబ్బంది పెట్టారు. ఆడి గేమ్ ని బయటకు రానివ్వకుండా
అండ్ అసలు మాట్లాడనివ్వకుండా వాడి మీద ప్రెజర్ పెట్టేశారు బాగా. కానీ ఎవరిని ఏమనలేక అలా సర్దుకుంటూ వచ్చి ఇప్పుడు ఓపెన్ అవుతున్నాడు. ఆ ఓపెన్ అయింది కొంతమందికి ఏమో బ్యాడ్గా అవుతుంది, కొంతమంది గుడ్గా అవుతుంది. గుడ్గా అయిన వాళ్ళేమో ఓట్ చేసి చక్కగా ఆదరిస్తున్నారు, బ్యాడ్గా అయిన వాళ్ళేమో ఓట్ చేయట్లేదు. నేను ఒకటి చెప్తాను, నిన్న జరిగిన టాస్క్లో కూడా గౌతమ్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ కూడా బ్యాడ్ వర్డ్సే వాడారు. అక్కడ మూసుకొని కూర్చో అనేది తప్పు అయితే ఇక్కడ కూర్చోబే అనేది కూడా తప్పే. అక్కడ వాడుకున్నది అనేది తప్పు అయితే ఇక్కడ నువ్వు నన్ను కొట్టావు వాంటెడ్గా అన్నది కూడా తప్పే. వాంటెడ్గా ఎందుకు కొడతాడో, రంగు పడుద్ది అనే టాస్క్లో వాంటెడ్గా కొట్టవలసిన అవసరం ఆయనకి లేదు. ఎందుకు కొడతాడో నిజంగా రియాలిటీ అక్కడ గౌతమ్ మీద నాకు కనిపించింది. ఇద్దరు మోర్ దెన్ టైమ్స్ తప్పు చేశారు కాబట్టి ఇవాళ జడ్జిమెంట్ డే, ఇవాళ నాగార్జున గారు అందరిని ఏకిపారేస్తాడో, కానీ ఒక్కడనే పట్టుకున్నాడా ఖచ్చితంగా అది ప్లస్ అయిపోతుంది. ఇది మటుకి గుర్తుపెట్టుకొని న్యూట్రల్గా డిసిషన్ ఇస్తే ఇవాళ ప్రశాంతంగా టాప్ 5కి వెళ్ళి ఆడుకుంటారు. ఇవాళ న్యూట్రల్గా ఇవ్వకుండా ఎవరినైతే ఒక్కడనే టార్గెట్ చేసినట్టు జనాలు కనిపించిందా, వీళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకా హై లెవెల్లో పాస్ అయిపోతుంది ఓటింగ్ పోల్. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఎపిసోడ్ ఉంటుందని అన్ఫేర్ ఎలిమినేషన్ ఒకటే. రోహిణి ఎలిమినేషన్ నేను ఫస్టే చెప్పా, నెగిటివిటీ లేదు రోహిణికి. లేడీ శివంగిలాగా ఆడింది, నెంబర్ 1 గా ఆడింది. ఒకటే మైనస్ ఏంటంటే మోర్ దెన్ టైమ్స్ నామినేషన్ లో రాలేదు, అదొక్కటే మైనస్. మీరు ఆటలో చూడండి, మగోడిని కూడా మడతెట్టి పక్కకు లాగేస్తుంది. మీరు అంత అన్నీ చూసుకోండి. ఓటింగ్ ఒకటే లేదు అంతే రోహిణికి. నేను రోహిణి బయటకు వచ్చినా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వ్యక్తి నేనే రోహిణి బయటకు వచ్చిన. ఎందుకంటే ఆల్రెడీ విన్నింగ్ క్రియేటివిటీ అయితే మనకి ఇచ్చేసింది లోపల. నీకన్నా కానీ ఎంఐఎంఎల్ తొక్కి కంటెండర్ అయింది, అలాగే టాప్ 5లోకి వెళ్ళే అవకాశం కూడా అందిపుచ్చుకుంది. కానీ వెళ్ళపోయినా పర్వాలేదు, ఆల్రెడీ గెలిచిన ఫీలింగ్ అయితే జనాలకైతే క్రియేట్ అయింది. రోహిణి ఈజ్ ద బెస్ట్ ప్లేయర్. బెస్ట్ సీజన్ గురించి మాట్లాడినప్పుడు రోహిణి పేరు కూడా ఖచ్చితంగా వస్తుంది. టాప్ 5 ఎవరు అంటారు? టాప్ 5 ఆల్రెడీ తెలిసిపోయింది కదా, ఇంకేంటారు. ఇక రోహిణి ఎలిమినేటెడ్ ఆల్రెడీ, ఆయన అందరికీ తెలిసిందే. రేపొద్దున్న రేస్లో నిఖిల్ అండ్ ప్రేరణ అండ్ విష్ణుప్రియ, వీళ్ళ ముగ్గురులో ఓటింగ్ ప్రకారం చూస్తే విష్ణుప్రియదే లిస్ట్లో ఉంది. కాబట్టి విష్ణుప్రియని పంపించకూడదు అనుకుంటే నబీల్ని పంపించేస్తారు. నాకు తెలుసు కదా ఇక్కడ బయాసుగా జరుగుతాయి కొన్ని. విష్ణుప్రియని ఉంచుదాము, నబీల్ని పంపించేద్దాం అనే కేటగిరీలు. కానీ 9.3 ఓటింగ్ రేస్లో నబీల్ అయితే ఉన్నాడో ఇప్పుడే చెప్తున్నా. ఓటింగ్ 9.0 రేటింగ్లో విష్ణుప్రియ ఉంది, 9.2లో ప్రేరణ ఉంది. కాబట్టి ఎవరికి తక్కువ ఉందో మీరే అబ్జర్వ్ చేయండి. రేపొద్దున పంపించే వాళ్ళు బయాసులుగా ఉన్నారా, న్యాయంగా ఉన్నారా అనేది జనాలకు తెలుస్తుంది ఖచ్చితంగా. విష్ణుప్రియని పంపిస్తే మట్టికి 100% బిగ్ బాస్ న్యాయంగా ఉన్నాడని నేను ఒప్పుకుంటా. థ్యాంక్ యూ.